అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. విష్ణు నాగిరెడ్డి జనసేన నాయకుడిన జనసేన తెలుగుదేశం కూటమిని ఎవరూ అస్థిరపరచలేరు. ఒకప్పుడు జరిగిన చిన్న చిన్న తప్పిదాల వల్ల రాష్ట్రం అధోగతి పాలైపోయింది, అప్పుల పాలైపోయింది. జనసేన తెలుగుదేశం కూటమిని ఎవరు అస్థిరపరచలేరు అన్నాడు. ఇది ఫస్ట్ పాయింట్. నా ఫోటో పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారిది నాది ఉన్న ఫోటో. ఎవరు అస్థిరపరచలేరు అనే మాట వాస్తవమే, కానీ ఆ కూటమిని అస్థిరపరిచేది జనసేన పార్టీయే. తెలుగుదేశం పార్టీకి ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు చాలా బలంగా ఉంటారు ఆ పార్టీలో. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ల వల్ల తెలుగుదేశం పార్టీ అస్థిరపడుతుంది. కూటమి కూడా పక్కనట్టండి. ఎలాగే జనసేన పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరో ఓటేయరు, బీజేపీకి వేయరు, కానీ తెలుగుదేశంకి వేస్తారు. ఈరోజు మీరు కూటమిగా చేరడం వల్ల 1,50,00,000 ఓట్లకి బొక్కబెట్టారు. నిజానికి మీరు ఇచ్చే స్టేట్మెంట్ల వల్ల. ఏమన్నా తర్వాత ఏమంటాడంటే రాజేష్ మహాసేన్ కాదు కదా, వాడు బాబు వచ్చినా పీకేదేమీ లేదు, ఎన్నికల సమయంలో వాడిని సస్పెండ్ చేసి మీడియాకి అదో పెద్ద న్యూస్గా ఇచ్చి వాడి గురించి మాట్లాడే అవసరం అంతకంటే లేదు. వాడు సర్లేండి, పోనీ నన్ను వాడు అన్నా పర్వాలేదు, నేను పట్టించుకోను అనుకోండి. వాడు కాదు కదా, వాడు బాబు వచ్చినా కానీ ఈయన జనసేన పార్టీలో ముఖ్యమైన నాయకుడే కదా. బాబుల దాకా ఎందుకండి? మా నాన్నగారికి నీరసంగా ఉంది, ఆయన బెడ్ మీద ఉంటారు. ఇప్పుడు ఆయన రావాలా జనసేన పార్టీని ఓడించాలంటే? మేము ఎక్కడన్నా మాట్లాడామా బాబుల గురించి కానీ, ఇళ్లలో ఉన్న వాళ్ళ గురించి కానీ? అంటే మీరు ఇలా ఎన్నైనా మాట్లాడేయచ్చు. రాజేష్ ఏమన్నా తిక్కరేగో మాట మాట్లాడితే అదిగో కాపులు తిట్టేస్తున్నాడు అని కులానికి ఆపాదిస్తారు. ఎందుకు ఇలాంటి సిగ్గులేని బతుకు? ఇప్పుడు నేను రాజ్యాంగం ఎందుకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెట్టింది? నచ్చినోడిని గెలిపించు, నచ్చనోడిని ఓడించే ప్రయత్నం చేయి. అందుకే కదా ఎలక్షన్లు జరుగుతాయి. ఆ ఎలక్షన్లో భాగంగా మాకు నచ్చితే ఓటేస్తామంటాం, నచ్చపోతే ఏమంటాం. ఆ మాత్రానికి బాబుల దాకా వెళ్ళిపోవటం అంటే ఇతను నాయకుడు కాబట్టి నేను మాట్లాడుతాను. ఎందుకన్నా బండ బూతులు తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ బూతులన్నింటికి నేనేమి సమాధానం ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఒక కరెంటు బల్బు ఉంటుంది కదా, బల్బు ముందు పురుగులు తిరుగుతూ ఉంటాయి. ఎన్ని పురుగులు తిరిగినా బల్బుకి ఏమైనా చేట, దానికి ఏమైనా నష్టమా? రాజేష్ మహాసేన్ కూడా అంతే. మేము చెప్పాలన్నది చెప్పేస్తాం, మా చుట్టూరా ఎన్ని పురుగులు తిరిగినా దాని గురించి పెద్దగా పట్టించుకోం. అయితే ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం నాకేం నష్టం లేదు. మా బాబుని అన్నంత మాత్రాన మా నాన్నగారికి పోయేది ఏమీ లేదు, ఆయన గౌరవం ఏం తగ్గదు. కానీ వీళ్ళు గెలవకముందు ఎలాగున్నారు, ఎంత నోటిదోలు ఉంది. రేపు పొద్దున గెలిస్తే మనం బతకగలమా, మనల్ని బతకనిస్తారా, ఏడుపించి దొబ్బేలాగా ఉన్నారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఓ తీర్మానానికి వచ్చేస్తున్నారు. ఈ నోటిదోల వల్ల పార్టీకి కలిసి వచ్చేది ఏముండదు, పార్టీకి బొక్క. అమ్మని ఎమ్మెల్యే ఎప్పుడు ఎలా ఉన్నారు ఎట్రా బాబు అని అది అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకపోతే నాకు పోయేది ఏమంటుంది? నాకేమైనా పార్టీ ఉందా? నేనేమైనా ఎమ్మెల్యే పోటీ చేస్తున్నానా, లేకపోతే నేనేమన్నా అడ్డదారులు ముఖ్యమంత్రి అయిపోదాం అనుకుంటున్నానా? వాళ్ళ బలం వీళ్ళ బలం అడ్డెట్టుకుని ఏమనుకోవట్లేదు. కాబట్టి నాకు ఊడేది ఏముండదు.